లో ఈ వ్యక్తిత్వ హననం లేదా మహిళల్ని మార్ఫింగ్ చేయడం దాని మీద ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సీతక్క స్థాయిలో సీతక్క ఎదుర్కొంటుంది, గ్రామీణ స్థాయి నుంచి అందరూ కూడా ఈరోజు దాంట్లో బాధితులే. ఏంటి అంటే ఏమన్నా ఒక ప్రతిపాదన మీరు ఏమన్నా చేస్తారా ప్రభుత్వానికి? నేను ఇలా మహిళల మీద అక్కస్ వెళ్ళగక్కే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చేయని తప్పులకు నిందలేసినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా నా శాపము నాశనం అయిపోతారు అనేది నేను ఫస్ట్ నుంచి. ఎందుకంటే నేను అంతకంటే ఏం చేయలేకపోయాను. ఎలక్షన్స్ ముందు కూడా నేను కరోనా కోసం కష్టపడి పనిచేసిన, ఎవరి కోసమో కాదు, నా పబ్లిక్ కోసం చేసిన, నా నియోజకవర్గ ప్రజలకు చేసిన. తర్వాత గుట్టలలో బతికి ఆదివాసీ ప్రాంతాలలోకి వెళ్ళి వివిధ జిల్లాలలో పోలవరం సైడ్ అటు ఆ గుట్టల మీద అంతా చేసినాము. ఇదంతా కేవలము నా సాటిస్ఫాక్షన్ ప్లస్ నా ద్వారా కొంత పేదవాళ్లకు న్యాయం జరగాలి అనే లక్ష్యం పనిచేసి వచ్చారు. చేస్తే అది ఎలక్షన్లప్పుడు రీల్స్ అని ప్రచారం చేసి, నువ్వు చేయవైతివి, నువ్వు బయటికి రావైతివి, నువ్వు ఇయ్యవైతివి, నువ్వు గవర్నమెంట్ లాస్ట్కి ఏమన్నారు, పారాసెటమాల్ వేసుకుంటూ పోతుంది, కరోనా ఎక్కడదన్నారు. మాస్క్ ఎందుకు, కాంగ్రెస్ వాళ్ళకి 4 ఇస్తే సరిపోతుంది అన్నారు. మళ్ళీ అసెంబ్లీ వచ్చేసరికి కేసీఆర్ గారు టవల్ చుట్టుకొని వచ్చాడు. మాస్క్ కూడా పెట్టుకోవాలి, అదేదో పెద్ద అంటే అనుకుంటున్నాను. ఏమున్నది, జరుగుతుంది, సాగు బతుకుల సమస్య. అంటే ఎంత ఉంటుంది చూడు. మాలాంటి వాళ్ళం ఒక అడ్వైజ్ చేస్తే ఆ రోజు అసెంబ్లీలో, అంటే ఆయనలో ఎంత ఫ్యూడల్ భావజాలం ఉంది. ఒక ఆదివాసీ బిడ్డ, ఒక వెనుకబడ్డ వర్గం నుంచి నేనేం చెప్పినా జస్ట్ 5 రూపాయలకు దొరికే మాస్క్ 60 రూపాయలు 50 రూపాయలకు అమ్ముతున్నారు. కరోనా పెరుగుతున్నట్టుంది, జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ఎయిర్పోర్ట్లో అట్లాంటివన్నీ బంద్ చేసుకుంటే మంచిదని ఏదో కొద్దిగా చెప్పాను. కరోనా ఎక్కడిది, కరోనా లేదు, ఏం లేదు, నీకే వచ్చిందా అది అని చెప్పి ఇంకొక ఆమె పద్మమ్మ ఉండే 4 కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వండి అని అందరు వెకిలిగా అసెంబ్లీ ఆ రోజు చూడండి. కేసీఆర్ గారు మాట్లాడుతుంటే వెనుక ముందున్న వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేసుకుంటే ఎకిలిగా నవ్విర్రు. ఆ రోజు మస్తు బాధపడ్డా. కానీ తర్వాత అదొక భూతం అయిపోయింది. అప్పుడు కూడా బాధపడ్డాం. సరే మనం అన్నది వీళ్ళు రిసీవ్ చేసుకోలేదు, కానీ పాపం ఇంత డేంజర్ అయిపోయింది ఈరోజు కరోనా, ఇంతమంది చనిపోతున్నారు. కానీ నేనే అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ఫస్ట్ మోడీ గారిని క్వశ్చన్ చేశారు. మీరు నమస్తే గుజరాత్ అని పెట్టిర్రు, వివిధ దేశాల వాళ్ళు వచ్చిర్రు, ఆయన ఫిబ్రవరి 12కే పెట్టిండు. మనకు మాకేమో ఫిబ్రవరి 15 తర్వాత జాతర అయింది. జాతర అయిపోయిన తర్వాత జాతరకు మేము చెప్పిన మాస్కులు పెట్టుకొని రండి అని. జాతర అయిపోయిన తర్వాత 5-6 తారీఖులలో, మార్చి 5-6 తారీఖులలో అసెంబ్లీ అయింది. అప్పుడు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు 2020లో వాళ్ళు అట్లా హ్యూమిలేషన్ చేశారు. బికాజ్ ఆఫ్ నేను ఒక బ్యాక్గ్రౌండ్, నా వెనుకబడ్డది, ఈమెకి ఇంత మాట్లాడే ఏంది, వీళ్ళు చెప్తే మనం వినాలా, ఏంది వీళ్ళు చెప్తే మనం వినాలా. కాబట్టి నేను ఈ సొసైటీలో ఉండే మగవాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఆడవాళ్ళ ఎదుగుదలను హర్షించండి, స్వాగతించండి. పొలిటికల్గా తప్పులుంటే పొలిటికల్గా విధానపరమైనటువంటి యుద్ధం చేయండి. కానీ వ్యక్తిత్వ హననం చేసి ఇప్పుడిప్పుడే, అంటే కొన్ని యుగాల నుంచి అణచబడ్డ మహిళలు రాజకీయాల్లోకి వచ్చి ఒక నిర్ణయాధికారంలో భాగస్వాములు అయితే మీరు ఇలా చేయడం మూలంగా నా మీద వచ్చే అటువంటి అలిగేషన్ చూసి, అమ్మో నువ్వు ఎట్లా తట్టుకుంటున్నావు, మేము తట్టుకోలేము అని ఎంతోమంది మాట్లాడుతుంటారు. అంటే ఇట్లా వెనుకోబోయే ప్రక్రియను, కార్యక్రమాన్ని చెయ్యొద్దు అని ఈ పురుష ప్రపంచానికి, ఈ పొలిటికల్లో మేల్ డామినేషన్ లీడర్స్కు, మేల్ చావనిస్ట్ సొసైటీకి నేను తెలియజేస్తున్నాను. ఆడవాళ్ళని ఎదగనీయండి, ఆడవాళ్ళని గౌరవించండి, ఆడవాళ్ళు రాజకీయ నిర్ణయాధికారంలో భాగస్వాములయ్యే పొలిటికల్ ప్రోగ్రాంలో వాయిస్ ఇవ్వనివ్వండి, ముందుకు రానివ్వనివ్వండి. కానీ వాళ్ళ మీద లేని ఆడవాళ్ళు వస్తే రకరకాల కామెంట్ చేసి వ్యక్తిత్వ హననం చేయకండి దయచేసి అని